దశాబ్దాల కాలంగా రోడ్డు సౌకర్యం లేని దతిరాజేరు మండలం భోజరాజపురం గ్రామానికి 2 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉన్న సదరు గ్రామస్తులు విన్నపం మేరకు రహదారిని నిర్మించినట్లు మంత్రి కొండపల్లి తెలిపారు. దశాబ్దాల తమ కళ నెరవేర్చిన మంత్రికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు ఓటింగ్కు దూరంగా ఉన్న ప్రజలే నేడు పూలమాలలతో స్వాగతం పలికారని, గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి అన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ఎందుకంటే ప్రభుత్వం మీద, ప్రజా నాయకుల మీద నమ్మకం కోల్పోయామని ఆ రోజు ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి ఎవరు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మరి ఆ రోజు వాళ్ళు తీసుకున్నట్టు నిర్ణయాన్ని నేను గౌరవించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి రోడ్ వేసి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకొని మళ్ళీ ఆ ఊర్లోకి రావాలన్న ఆలోచనతో నేను అనుకున్నాను. మరి అదే దశగా వచ్చిన వెంటనే ఈ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్ శాంక్షన్ చేసి వెంటనే పనులు కూడా వేగవంతం చేసి కంప్లీట్ చేయడం జరిగింది. సంవత్సరం లోపలే రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అది ఈరోజు నేను ఆ గ్రామానికి మళ్ళీ విజిట్ చేసి ఈ రోడ్డు ఓపెనింగ్ కోసం రావడం జరిగింది. ఈ గ్రామస్తులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేశారు.